అందరికీ తెలిసిందే. మ్యాగజైన్ అనేది ఒక ప్యాషన్తో వస్తున్నారు, అంతేగాని ఇదేదో బిజినెస్గా తెగ సంపాదించేద్దామని కాదు. దాదాపుగా ఉన్న మ్యాగజైన్లందరూ కూడా లూజింగ్ పొజిషన్లోనే ఉన్నారు. అయినా ఒక ప్యాషన్తో ఈ మ్యాగజైన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా ప్రతి థియేటర్లో ఎంత కలెక్షన్ వస్తుంది, ఎంత షేర్లు వస్తున్నాయి, ఏంటి అనేది తెలియని పొజిషన్లో ఇవాళ ఉంటే దాన్ని తెలియచెప్పే రేంజ్లో ఈ బాక్స్ ఆఫీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రొడ్యూసర్ ఏ సెంటర్లో ఏ థియేటర్లో ఎంత కలెక్షను ఎట్ట వస్తుంది, ఏంటి అసలు దాని ట్యాక్స్లు ఎట్ట ఏంటి అన్నీ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఈ బాక్స్ ఆఫీస్ తెలియపరచడానికి డెఫినెట్గా వాళ్ళందరూ అనుభవజ్ఞులు ఉన్నారు. కుమార్ రెడ్డి గారు, అలాగే రమేష్ గారు, అలాగే వీరబాబు, వీళ్ళందరూ ముగ్గురుండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముగ్గురుండి ఇవాళ ఈ పత్రికను తీసుకొస్తున్నారు. ఈ పత్రిక 100% సక్సెస్ అయ్యి ఈ పత్రిక సక్సెస్ వాళ్ళకి సక్సెస్ అన్నది పక్కన పెడితే ఇది ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ఇవాళ రోజున ప్రొడ్యూసర్ కూర్చొని ఏ థియేటర్లో ఏ షేర్లు ఎంత వస్తున్నాయి, ఎంత కలెక్షన్లు వస్తున్నాయి, ఏంటి తెలియని పొజిషన్లో ఉన్నారు. ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఇవాళ టోటల్గా గవర్నమెంటే ట్రాన్స్పరెంట్గా ప్రతి థియేటర్లో వచ్చే కలెక్షన్ ఎట్టా ఉందని మ్యాగజైన్ ఆన్లైన్ సిస్టమ్ లాగా ప్రతి థియేటర్ కలెక్షన్ చూపించగలిగితే అది ప్రతి డిస్ట్రిబ్యూటర్కి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యి వాళ్ళకి లాభం రావటమే కాకుండా ఇండస్ట్రీకి కూడా ఎంతో ముఖ్యమైన భూమిక వహిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇంతమంది గెస్టులు వచ్చారు. డెఫినెట్గా వీళ్ళ ఆశీర్వచన బలం ప్లస్ వాళ్ళ ముగ్గురు శక్తి. ఈరోజు ఇండిపెండెన్స్ డే, అలాగే మన రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారి బర్త్డే, మన సుబ్బు గారి బర్త్డే, ఇలాంటి మంచి రోజున ఈ బాక్స్ ఆఫీస్ స్టార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మన వీరబాబు, కుమారు, చందు, రమేష్ ఈ ముగ్గురు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ పత్రిక ఇలాగే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పత్రికాధిపతిగా తొలి అడుగు వేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ట్రేడ్ మ్యాగజైన్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలోని సాధక బాధకాలను, ట్రేడ్లో ఉన్న కష్ట నష్టాలను విశ్లేషిస్తూ ఒక ఆదర్శవంతంగా ఈ మ్యాగజైన్ తీసుకురావాలని ఈ ముగ్గురు మిత్రులు చేస్తున్న సాహసం ఫలించి వారు సక్సెస్ పొందాలని ఆశిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి చేసిన ఈ బాక్స్ ఆఫీస్ అనే పత్రిక ముందు చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని, మంచి సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీరబాబు నాకు చాలా మంచి మిత్రుడు. తను ఎలా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడో మనందరం చూస్తున్నాం. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి చక్కగా దూసుకుపోయి సనుగుతూ ఉండి తన పని తను చేసుకునే చాతుర్యం వీరబాబులో ఉంది. వీరబాబుని చూస్తుంటే 15 సంవత్సరాల నాడు నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆల్రెడీ 2 సక్సెస్ సినిమాలకు డిస్ట్రిబ్యూటింగ్ చేసి ఆ సినిమాలను సక్సెస్ చేసి ఈరోజు ఒక నిర్మాతగా కూడా ఎదిగి ఒక సినిమా కూడా టేకప్ చేసుకుని ఇప్పుడు ఈ పత్రికా రంగంలోకి వచ్చి దీనిలో కూడా విజయం సాధిస్తాడని, అలాగే మంచి విజయం సాధించి ఈ బాక్స్ ఆఫీస్ మంచి టైటిల్ చక్కగా మన ఇండస్ట్రీకి, ఫిలిం ట్రేడ్కి బాక్స్ ఆఫీస్ అనే టైటిల్ చక్కగా అనుకూలమైన టైటిల్, అది బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదివితే మొత్తం ఇండస్ట్రీ విషయాలని తెలిసే, ఇప్పుడు 6 మ్యాగజైన్లు చదివితే కానీ ఇండస్ట్రీ మొత్తం విషయాలు తెలిసే పరిస్థితి లేదు. అలా కాకుండా బాక్స్ ఆఫీస్ పత్రిక ఇండస్ట్రీలో అన్ని విషయాలని కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ, మిగతా కొన్ని పత్రికలు విజయపందాలు వెళ్తున్న పత్రికల్లాగా బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టాలని కోరుకుంటూ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరఫున వాళ్ళ ముగ్గురికి విశేష చెప్తూ, and I hope this magazine is also very lucky for the trade and the industry. I hope all films go on to become blockbusters, whichever is reported in the magazine. Wish you all the success, sir. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీడియా పాత్రికేయ మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. సో పెద్దలు చెప్పినట్లుగా మేము ఈరోజు స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ బాక్స్ ఆఫీస్ సినిమా అనేది ఏదో లాభాపేక్షతోటి కాకుండా ఒక మంచి పత్రికగా ముందుకు వెళ్ళాలని మీడియా మిత్రులకు, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బాక్స్ ఆఫీస్ మ్యాగజైన్ పత్రికకి సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి
మీడియా తరపు నుంచి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ 4లో స్టూడియో రౌండప్ అనే మ్యాగజైన్ ద్వారా వినాయకరావు గారు ఎడిటర్గా ఉన్న మ్యాగజైన్ ద్వారా నేను రిపోర్టర్గా జాయిన్ అయ్యానండి. ఆయన నాకు ఇండస్ట్రీలో తొలి అడుగు వేయించారు, అలాగే ప్రభు గారు మళ్ళీ అడుగు వేయించారండి. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో నేను ఈ రోజు వరకు దాదాపు 150 సినిమాలకు పిఆర్గా వర్క్ చేశాను. రీసెంట్గా ఒక 2 చిన్న సినిమాలకు అంటే డిస్ట్రిబ్యూషన్ చేశానండి. థ్యాంక్ యూ. 2 సక్సెస్ఫుల్ సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా చేశానండి. ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ కదా 2 సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశానండి. ఈ క్రమంలో నాకు సహకరించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీడియా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే నేను దాదాపు 7 సంవత్సరాలు 150 సినిమాలు పిఆర్ఓ చేస్తుంటే నా మీడియా మిత్రులంతా నా వెనుక నన్ను నడిపించారు. సభాముఖంగా వాళ్ళందరూ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే బాక్స్ ఆఫీస్ అనేది అసలు పెట్టడానికి రీజన్ ఏంటంటే బేసిక్గా మాకు చాలా నెగిటివ్ టాక్స్ వచ్చినాయండి మా మీద. ఇప్పుడు ఈ రోజుల్లో మ్యాగజైన్స్ అనేది అంత సులువు కాదు, ఎందుకు నీకు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా మీడియా మిత్రులు కూడా నన్ను డిసప్పాయింట్ చేసినా కానీ వాళ్ళందరూ నేను చెప్పిన సమాధానం ఒకటి, అనే నేను దీన్ని ఛాలెంజింగ్గా చేసి చూపిస్తానని చెప్పాను. అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే శ్రీగారి గారు మిగతా ప్రముఖుల సమక్షంలో నేను ఫంక్షన్ చేసి చూపిస్తానని చెప్పి ఈ సమయంగా మీకు చెప్తున్నానండి. అలాగే ఈ బాక్స్ ఆఫీస్ అనేది పర్టికులర్గా ఏపీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరికీ మేము రీచ్ అయ్యేలాగా ఈ మంత్లో మేము ప్లాన్ చేస్తున్నామండి. ఈ మీడియా మిత్రులే కాకుండా తెలుగు సినిమా ప్రముఖులంతా మా బాక్స్ ఆఫీస్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు. ఈరోజు నాకు దర్శకుడిగా సినీ దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు ఈ మాట మాట్లాడట్లేదు. నేను ఇండస్ట్రీకి 2002లో వచ్చాను. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేశాను. నాకు ఆయన అంటే మా అన్నయ్య. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ద్వారా, ఒక గొప్ప నటుడి ద్వారా, ఒక గొప్ప హీరో ద్వారా నేను దర్శకుడిగా పరిచయం చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా మిత్రుడు వీరబాబు, ఇంచుమించు మేమందరం ఒకే టైం స్టార్ట్ చేసాం కెరీర్ని. రిపోర్టర్స్గా 2002-2003 ఆ టైంలో ఆల్మోస్ట్ కెరీర్ అందరూ, నేను టీవీ ఛానల్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేస్తే తను మ్యాగజైన్ ద్వారా, ఫిల్మ్ మ్యాగజైన్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేశాడు. మా అందరికీ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి. ఎంతోమంది తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. అటువంటి గుర్తింపు మాకు కూడా కావాలి అనే తపనతోనే మేము కెరీర్ స్టార్ట్ చేసాం. అలా ఎంతో తపనతో పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ పెద్దల గైడెన్స్ తోటి ముందుకొస్తున్న మరో రిపోర్టరు, ఇప్పుడు పత్రికాధినేత, డిస్ట్రిబ్యూటర్, త్వరలో నిర్మాత మా వీరబాబు. ఎట్లా ఫైర్ తోటైతే గెలుస్తారు వీళ్ళు, అట్లాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గెలిచిన ఒక శ్రీశైలం గౌడ్ వీడిదాకా పోయేద్దామంటే నాతోటి వచ్చేసిండు. తర్వాత ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి రికార్డ్స్ అని, వాటి రిజల్ట్స్ ఏంటి అనేది కొన్ని గంతలు కట్టి మ్యాగజైన్స్ కొన్ని మోసం చేస్తున్నాయి. అట్లా కాకుండా మీరు అద్భుతంగా వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టండి అని ఆయన చెప్తే నాకు ఒక్కసారి చివుక్కుమంది. సో ఈ బాక్స్ ఆఫీస్ సినిమా ఇండస్ట్రీకి గంతలు కట్టి తిప్పకుండా ఒక అందమైన కళ్ళజోడులాగా, ఒక రేబాన్ గ్లాస్ లాగా అలాంటి విధంగా ఇండస్ట్రీకి ఇది ఒక అర్థం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.